నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి తల్లి గారు అలానే వారి తండ్రి గారు హాజరయ్యారు. వాళ్ళు చాలా ఉద్విగ్నభరితమైన వాతావరణంలో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలానే త్రిషతో ఆత్మీయ ఆలింగనం కూడా జరిగింది విజయ్ గారి తల్లి గారితో. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఆ సంగీతతో విడాకుల తర్వాత త్రిష అయితే విజయ్ జీవితంలోకి ఎంటర్ అయింది. ముందు నుంచే విజయ్ జీవితంలో ఉందని చెప్తుంటారు. సో ఆవిడ యాక్సెప్టెన్స్ ఉందంటారా దీనికి? అత్తా కోడళ్ళ మధ్య ఉన్న గొడవే దీనికి, వారిద్దరి మధ్య విడాకులకు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అంటారు. ఒకటండి, వాళ్ళకి విడాకులు అవ్వలేదు, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే వీళ్ళిద్దరూ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు, ఎవరు త్రిష కానీ విజయ్ కానీ. ఇకపోతే అంటారా, నిన్న అక్కడ ఆమెకు దొరికిన అటెన్షన్ కావచ్చు, ఆవిడ ప్రవర్తించిన తీరు కావచ్చు, ఏదైనా కానీ చాలామందికి ఏంటంటే ఓహో ఇది నిజమే కాబోసు అనిపించేలాగా ఉన్నమాట అయితే వాస్తవమే. ఏది ఏమైనప్పటికీ వారి కుటుంబంలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, గొడవలు జరుగుతున్నమాట వాస్తవం. ఆ గొడవలు తారాస్థాయికి చేరి కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది వాళ్ళకి ఇంట్లో ఫైటు. చివరికి ఈమె ఫిబ్రవరి నెలలో విడాకులకి అప్లై చేసుకోవటంతో ఇంకా అది క్లైమాక్స్కి చేరింది. విడాకులు అయితే రాలేదు. అయితే ఎవరైనా ఏం చెప్తారు అంటే కుటుంబం కాపాడుకో అని చెప్తారు. ఎవరికి చెప్తారు? భార్యకి చెప్తారు, భర్తకి చెప్పరు. ఇప్పుడు మీ అబ్బాయి వేరే అమ్మాయితో ఉంటున్నాడు, నాకు ఇది అనుమానంగా ఉంది, నేను ఈ విషయం గురించి నేను బాధపడుతున్నాను, కొంచెం చూడండి అని ఏ కోడలైనా అత్తగారికి మామగారికి చెప్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మొదటి సమాధానం ఏంటి అంటే కొంచెం చూసి చూడనట్టుకో. మగవాళ్ళని రెచ్చగొడితే ఇంకొంచెం రెచ్చిపోతారు, అది నీ కుటుంబానికే ఇబ్బంది, నీకే ఇబ్బంది. భర్త అనేవాడిని నయనో భయానో మంచిగా చెప్పుకోవాలి తప్పితే పోట్లాడితే ఇంకా దూరం అవుతాడు, ఇవే చెప్తారు. ఇంకొంచెం సంస్కారం లేని వాళ్ళైతే ఏం చెప్తారంటే మగాడు తిరుగుతాడు, ఏమవుతుంది తిరిగితే, సాయంత్రం అయ్యేసరికి ఇంటికే వస్తున్నాడు కదా, ఎక్కడా ఉండట్లేదు కదా, ఇంటికే వస్తున్నాడు కదా, బయట ఎన్ని వ్యవహారాలను చేసుకొని ఇంటికే వస్తున్నాడు కదా, నువ్వు ఇలాగే చేస్తే ఇంటికి కూడా రాకుండా పోతాడు, ఇలా చెప్తారు తప్పితే కూర్చోబెట్టి నీ భార్యకి ఇలాంటి ఉద్దేశం ఉంది నువ్వంటే ఆమె బాధపడుతుంది, ఆమె అలా బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇప్పుడు మాకు చెప్పింది కాబట్టి సరిపోయింది, వాళ్ళ అమ్మా నాన్నకు చెప్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కదా అడుగుతారు, ఇదేనా మీ కొడుకుని పెంచే విధానం? అదే మా అమ్మాయి అయితే ఇలా చేస్తే మీరైతే ఊరుకుంటారా, ఇలాంటి మాటలన్నీ వస్తాయి నాన్న అని చెప్పుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. చెయ్యరు అబ్బాయి తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ప్రేమ అభిమానం కావచ్చు, లేదు అనుకుంటే వాళ్ళకి ఇంకొక రకంగా పెళ్ళి అయితే చేస్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు కొడుకులకి అలాగే కూతుర్లకైనా సరే వాళ్ళతో కలిసి ఉంటారని వీళ్ళు భరించలేరు కొంతమంది తల్లిదండ్రులు. సమాజంలో జరిగేదే ఇది. అందుకని వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళ ఇళ్ళల్లో అలాంటివి జరగవని కానీ, వాళ్ళు మామూలు భార్యాభర్తల్లాగా ఉండరని కానీ, వాళ్ళ ఇంట్లో ఇంకేంటో స్పెషల్గా జరుగుతాయి అని కానీ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఇది అమాయకత్వం. మన ఇళ్ళల్లో జరిగేదే వాళ్ళ ఇళ్ళల్లో జరుగుతుంది, అంతకంటే భిన్నంగా ఏమి ఉండదు. మనం తినేదే తింటారు వాళ్ళు కూడా, కాకపోతే కొంచెం ఖరీదైనవి తింటారు. ఇప్పుడు మనం అన్నం తింటున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో ఇంకేదో మెక్సికన్ రైసో లేకపోతే ఇంకోటో తింటారు. అంతేగాని తిండి అయితే ఇదేగా తినేది, మనుషులు తినే తిండే కదా తింటారు, అందు దేవతలు తినే తిండి అయితే తినరు కదా, ఎంత డబ్బులు ఉన్నప్పటికీ, ఎంత సెలబ్రిటీలు అయినప్పటికీ. అందుకని ఏంటంటే సమస్యలు కూడా మన ఇళ్ళల్లో ఉన్నట్టే ఉంటాయి అక్కడ కూడా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది అన్ని చోట్ల ఉన్నది, అన్ని చోట్ల అదే. అందుకని ఇక్కడ ఒక భార్యాభర్త
ఇబ్బంది పడుతున్నారు అని అంటే దీన్ని ఎంతో కొంత తాత్కాలికంగానైనా సరిచేయవలసిన బాధ్యత మట్టుకు ఇటు తల్లిదండ్రులదైనా కానీ అటు తల్లిదండ్రులైనా. ఇప్పుడు సమస్య అమ్మాయి వైపు నుంచి వచ్చిందనుకోండి, ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. పెళ్లి చేసేసాం అయిపోయింది మీరు బంగాళాఖాతంలో దూకేయండి అంటే కుదరదు. ఇటు వీళ్ళైనా సరే పెళ్లి చేసేసాం కదా ఇంక మీ చావు మీరు చావండి అంటే కుదరదు. అందుకని మీరు కొంచెం చూసుకోవాల్సిందే. అయితే ఇక్కడ వీళ్ళ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ప్రస్ఫుటంగా త్రిష అనే వ్యక్తి కనిపిస్తుంది. ఈ త్రిష అనే వ్యక్తికి కూడా మీడియా కూడా అనవసరమైన ప్రాధాన్యత ఇస్తుంది, ఒక హైప్ ఇస్తుంది అని అనిపించింది నిన్న కూడా. ఎక్కువసార్లు ఆమెని చూపించటము, క్యాప్చర్ చేయటము, ఆవిడ భావోద్వేగాలన్నీ చూపించటము, ఇవన్నీ అవి నిజంగా ఇప్పుడు మీడియాకు కూడా కావాల్సింది ఏంటి, 10 మంది మాట్లాడుకోవటం కావాలి, అంతకుమించి ఇంకేం కాదు కదా. అందుకని ఎంతటి వివాదం లేని దాన్నైనా వివాదం చేయటమే మీడియా అన్నట్లు మీడియా తయారైంది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఒకళ్ళు చేశారు ఇంకోళ్ళు చేయకపోతే ఎట్లా అన్నట్లుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇంత బాధగా అంటున్నానంటే ఇప్పుడు త్రిష కానీ విజయ్ కానీ ఎక్కడా ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు కలిసి ఉన్నామని కానీ అసలు ఏమీ చెప్పలే వాళ్ళు, అన్నీ మనమే అనుకుంటున్నాం. పైగా ఇంకొకటి ఏంటంటే ఏం జరుగుతుంది ఇక్కడ, వాళ్ళిద్దరు సినిమాల్లో సహనటులు. ఇప్పుడు సహనటులు అయినప్పుడు ఎంతో కొంత సాన్నిహిత్యం ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి బాగా ఉన్నారనుకోండి, భలే ఉన్నారు కృష్ణార్జునులాగా అంటారు. అదే ఒక ఆడమగా ఉండేసరికి సంథింగ్ అనే అనుకుంటారు తప్పితే అసలు ఇది మన ఆలోచన విధానంలో కూడా ఈ మార్పు రావాలేమో. జెండర్ ఈక్వాలిటీ అనేది ఫ్రెండ్షిప్ కూడా వర్తిస్తుంది కదా. అదే నేను అనేది. ఇప్పుడు ఇద్దరు జెండర్గా ఎందుకు చూస్తున్నారు మీరు, ఇద్దరు మనుషులుగా ఎందుకు చూడలేకపోతున్నాం మనము, మీడియా కూడా చూడలేకపోతుంది. అందుకని ఇప్పుడు ఆయనకి ఏమైనా ఒక సలహా సంప్రదింపులు కావాల్సి వచ్చినప్పుడు త్రిష పైన ఆధారపడుతున్నాడేమో. ఆ దిశగా ఆలోచించలేకపోతున్నాం. కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఓపెన్గా చెప్తే మనం మాట్లాడినా అర్థం ఉంటుంది. నా అభిప్రాయం అయితే ఇది. కానీ ఏదేమైనా ఇంట్లో అయితే ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, గొడవలు ఉన్నమాట వాస్తవం. దానికి సంగీత ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఇంతకుముందు ఇచ్చినాయి. ఆయన తన సహనటితోటి కలిసి ఉంటున్నాడు, వాళ్ళిద్దరూ ఇదిని నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆవిడ చెప్పిన మాట వాస్తవం. పైగా ఒక సహనటి అని కాకుండా చాలామంది మహిళలతోటి హీరోయిన్లతోటి అతను క్లోజ్గా ఉంటాడు అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకే నేను త్రిష విషయమే ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇది రీజను. సరే ఇప్పుడు నిన్న ఆమె ప్రమాణ స్వీకారానికి వచ్చింది, ఆలింగనం వాళ్ళ తల్లిగారు దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళిద్దరూ కలిసి నటించిన రోజుల్లో కూడా బహుశా ఆమె ఇంటికి వచ్చి ఉండొచ్చు, అప్పటి నుంచి పరిచయం ఉండొచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే ఆమె కూడా ఎంతో కొంత సినిమా రంగానికి చెందిందే. ఎవరు, విజయ్ తల్లి కూడా. తండ్రి అంటే అలాగో అందరికీ తెలుసు, ఆమె ప్లేబ్యాక్ సింగరు తల్లి ప్లస్ ఆమె మా కథా రచయిత కూడా. కాబట్టి మనం దీన్ని బాగా లాగి పీకి చేసుకునే కంటే కూడా ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి ఇక్కడ అంటే అసలు విజయ్ ఎలాంటి పరిపాలన అందిస్తాడు. తన మీద తమిళ ప్రజలు అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. అతనికి రాజకీయ అనుభవం ఉందా లేదా, ఇతను చేయగలడా లేడా, ఏమీ ఆలోచించలేదు. శశబిషలు లేకోకుండా అతనికి 108 నియోజకవర్గాల్లో అతనికి పట్టం కట్టారు. పైగా మళ్ళీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కూడా 2nd ప్లేస్లోను, కొన్ని నియోజకవర్గాల్లో 3rd ప్లేస్లో కూడా ఉన్నాడు. అంటే ఓటింగ్ శాతం 35% ఓటింగ్ శాతం ఉంది అతనికి. మరి ఈ పరిస్థితుల్లో అతను ఎలా చేస్తాడు? ఇప్పుడు వాళ్ళందరికీ ఇండియా మొత్తం చూపు తమిళనాడు మీదనే ఉంది. నిన్న కూడా అదేదో మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూసినంత ఉద్విగ్నతతో చూసాం.
గతంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎప్పుడు ఈ స్థాయిలో ఒక అటెన్షన్ అయితే లేదు. అదే విషయంలో ఇది చాలా కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. చాలా మంచి అటెన్షన్ దొరికింది అతనికి. ఒకటే రీజను, ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ సీఎం అవుతున్నాడు అన్నప్పుడు, రాజకీయాల్లోకి వచ్చాడు అన్నప్పుడు కూడా సమాజంలో ఇలాంటి ఉత్సాహమే, ఇలాంటి ఉద్విగ్నతే ఉంది. ఏ మాటకు ఆ మాట ఎదురు చూశారు, ఏం చేస్తాడు ఎన్టీఆర్. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ చేశాడు ఎన్టీఆర్. అలాగే ఇప్పుడు విజయ్ కూడా అలా చేయగలుగుతాడా, చేస్తాడా అనేది చూడాలి. మనం దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి తప్పితే, ఒకవేళ ఇన్ కేస్ విడాకులు అవుతాయి వాళ్ళకి, త్రిషాని పెళ్ళే చేసుకుంటాడు, సో వాట్ అండి, ఈ ప్రపంచానికి ఏంటి అవసరం? ఓకే, త్రిష వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ప్రజలకి అయితే అవసరం లేదు. ఆవిడ విజయ్తో ఆవిడకి ఎలాంటి సంబంధం ఉన్నది ప్రజలకి పని లేదు కూడా. ఇప్పుడు అనేక మంది విమర్శలు చేశారు, త్రిష వదిలితేనే కదా ఆయన బయటకు వచ్చేది, ప్రజల్లోకి వచ్చేదని బీజేపీకి సంబంధించిన నేత అన్నా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. కానీ త్రిష ఒక 15 ఏళ్ల క్రితం ఆవిడ నేను ముఖ్యమంత్రి అవుతాను, మీరు ఒక 10 ఏళ్ళలో చూసుకోండి మీరు కావాలంటే అని ఆవిడ ఆ రోజు చెప్పడం జరిగింది. బహుశా ఆవిడకి ఏదన్నా రాజకీయాల్లోకి వచ్చే ఆస్పిరేషన్స్ ఉన్నాయి అనేదే ఇక్కడ ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఇప్పుడు విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో, విజయ్ ప్రభుత్వంలో ఆవిడకి ఏదైనా ఒక కీ రోల్ ఏదైనా దొరికే అవకాశం ఉంటుందా అనేది అందరూ వేచి చూస్తున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఆవిడ ఎప్పుడో ఏదో ఒకసారి సరదాగా స్నేహితులందరి మధ్యలో నేను సీఎంను అవుతాను చూడండి 10 ఏళ్లలో అన్నమాట అయితే వాస్తవం. అది సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. చాలామంది అంటారు, చాలామందికి ఉంటుంది. మీకు తెలుసో లేదో, వాళ్ళ వ్యాపార రంగంలో ఉన్న చాలామంది వాళ్ళు బాగా డబ్బు సంపాదించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే నేను సీఎం అవుతా అంటారు. అదేదో చాలా చిన్న విషయం లాగా, నేను ఎమ్మెల్యేని అవుతానంటారు, నేను సీఎంని అవుతానంటారు. కొంతమందికి ఏంటంటే ఇది అమాయకత్వంతో కూడి మాట్లాడతారు, కొంతమందికి ఏమో సక్సెస్ తలకెక్కి మాట్లాడతారు, కొంతమంది సరదాగా కూడా మాట్లాడతారు. నేనైతే అలానే అనుకుంటున్నా. ఒకవేళ ఆస్పిరేషన్ ఉంది అనుకోండి, తప్పేం కాదుగా. మన దేశంలో సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి రాకూడదని లేదు, మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని లేదు. చాలా మంది వచ్చారు, జయలలిత గారు, హేమాలిని గారు సినీ నేపథ్యం నుంచి. కాబట్టి ఆమెకు కూడా ఆస్పిరేషన్ ఉంటే, ఆమె యాక్సెప్టెన్స్ ఉంటే ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ పైగా ఇంకొకటి ఏంటి అంటే, నేను డే 1 నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నానండి. ఇప్పుడు త్రిష తోటి విజయ్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే గనక ఆ విషయం ఓటర్లు ఎలా ప్రభావితం అయ్యారు, ఎలా అవుతారు అనే దానికి అసలు ఓటర్లకు ఏంటండి. ఇప్పుడు విజయ్ ఎవరితో ఉన్నాడు, భార్యతో ఉన్నాడా లేకపోతే తన సహనడితో ఉన్నాడా అనేది కాదు. ఎవరికి వాళ్ళకి, వ్యవసాయదారులు అయితే వాళ్ళ అవసరాలు, విద్యార్థులు అయితే వాళ్ళ అవసరాలు, ఉద్యోగస్తులు అయితే ఎవరికి వాళ్ళకి వాళ్ళ పరిమితమైన అవసరాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి వాళ్ళదైన అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు ఏంటి, ఎలా తీరుతాయి అనేది చూసుకుంటారు తప్పితే ఆ విజయ్ ఏంటి అనేది ఎవరికి సంబంధం లేదు. మనం గతంలో కూడా 1994లో లక్ష్మీపార్వతి గారిని వివాహం ఆడినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నాడు విపరీతంగా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఇంకా అయిపోయింది, ఇంకా ఎన్టీఆర్ రాడు, ఆయన చాప్టర్ క్లోజ్ అని. కానీ చూస్తే అక్కడ కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయింది అప్పుడున్న పరిస్థితుల్లో. కానీ అదేది ప్రభావం చూపలేదు. ఇక్కడ రీసెంట్గా కూడా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన విమర్శలు చేశారు. సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి గారు కూడా 3 పెళ్ళిళ్ళని విమర్శలు చేశారు. నేను అదేనండి అనేది. అది ఎవరు పట్టించుకున్నారు అసలు? ఇప్పుడు రీసెంట్గా తమిళనాడు ప్రజలు ఏమైనా పట్టించుకున్నారు ఆ విషయం? పట్టించుకోలే. పట్టించుకుంటే ఓట్లు వేయకూడదుగా మరి. ఇప్పుడు త్రిష విషయం ఇప్పుడు కాదండి, ఎలక్షన్ ముందు కూడా మాట్లాడుకున్నారుగా. అవును, మాట్లాడుకుంటే మరి నిజంగా జనాలు పట్టించుకుంటే అది ప్రభావితం అవ్వాలిగా. అందుకని ఇవన్నీ కాదండి. అలా అని చట్టబద్ధం కాని సంబంధాల్లోకి వెళ్ళమని ఎవ్వరూ చెప్పరు, వెళ్ళకూడదు కూడా. కాకపోతే షరతులు వర్తిస్తాయి అన్నట్టు వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులతోటి వాళ్ళు రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్నందువల్ల వచ్చే ఇబ్బందులు వాళ్ళే పడతారు. ఆ సంబంధాల వల్ల వచ్చే సంతోషం వాళ్ళే అనిపిస్తారు. ప్రపంచానికి ఏమి వచ్చేది లేదు, పోయేది లేదు దీనివల్ల. కాకపోతే ఒకటే, వాళ్ళు పరిపాలన అందిస్తారా లేదా? మనకి కావాల్సింది పరిపాలన, మంచి పరిపాలన. ధన్యవాదాలు మేడం.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.